ఓకే. అంటే సార్ మేల్స్ ఎక్కువ ఏ క్యాన్సర్‌కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? ఫిమేల్స్ పర్టిక్యులర్‌గా ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? మనం ఇండియాలో తీసుకుంటే కనుకండి మేల్స్లో అన్నిటికన్నా ఇండియాలో మోస్ట్ కామన్ అనేది హెడ్ నెక్ క్యాన్సర్స్. హెడ్ నెక్ క్యాన్సర్స్ అనగా తల మరియు మెడ భాగంలో వచ్చేది. దానిలో స్పెసిఫిక్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్. నాలుక, దవడ, బుగ్గల్ క్యాన్సర్ వీటల్. ఎందుకంటే మనం ఈ పొగాకు రిలేటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే తంబాకు, గుట్కా, ఖైనీ, బీడి, రకరకాల ఆల్కహాల్, మద్యం ఇవన్నిటికి రిలేటెడ్ కాబట్టి ఇది ఎక్కువగా వస్తుంది. సెకండ్ ఇస్ లంగ్ ఓకే. రిలేటెడ్ అండ్ స్మోకింగ్ రిలేటెడ్ దానివల్ల, ఇంకా ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల. ఆడవాళ్ళల్లో అయితే రొమ్ము క్యాన్సర్లు, సర్విక్స్ అండ్ న్యూట్రైన్ అంటే గర్భసంచి ప్లస్ గర్భసంచి ముఖద్వార ప్రవేశ క్యాన్సర్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే సార్ సహజంగా మనం గుర్తించగలుగుతా ఉంటారా క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన పేషెంట్? అవునండి. ఎందుకంటే ఒక పేషెంట్ ఎవరైనా ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు లేదా టెస్ట్‌లకి వెళ్ళినప్పటికి అప్పటికే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉందనో లేదా థర్డ్ స్టేజ్‌లో ఉందనో ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పర్టిక్యులర్ న్యూస్ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. బిఫోర్‌గా గుర్తించడం సాధ్యమవుతుందా? మనిషి తనకు తానుగా గుర్తించగలడా? మనిషి తనకి తాను గుర్తించగలటం అవునండి. ఖచ్చితంగా మన బాడీలో ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది. మన బాడీ మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అంటే ఏదో ఇబ్బంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ తీసుకోండి. జనరల్గా నోటి పూత అల్సర్తో వస్తారు వాళ్ళు. అల్సర్ అనేది ఒక 4-5 రోజుల్లో జనరల్గా తగ్గిపోవాలి మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు. కానీ అది తగ్గట్లేదు, రోజు రోజుకి తిన్నప్పుడల్లా పెయిన్, మంటలేస్తుంది అంటే ఖచ్చితంగా. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని ఏదో ట్యాబ్లెట్ వేసేసుకొని అప్పటి వరకు సార్ట్అవుట్ చేసుకుంటాం. అంతే. రొమ్ము క్యాన్సర్ ఒక గడ్డలాగా ఏర్పడుతుంది రొమ్ములో. అది పెరగడమో నొప్పి చేయడమో చేస్తుంది. సర్లే చూయించుకుందాం, లేదా కొంతమంది మొహమాటం, వెళ్ళాలా వద్దా అనే భయానికి, కడుపులో మనకి అజీర్ణం కానీ, సరిగ్గా వెయిట్ లాస్